ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది. నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు 1969లో అనుకుంటా 60లో బహుశా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా నెహ్రూ గారు ఉండొచ్చు. ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం. అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ బిజినెస్లు కానీ బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది. కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి ఈ వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకి ఎక్కడ దొరకడం లేదు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాల కోసం ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు అని అనడానికి మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎట్లా మన భవిష్యత్ కోసం అలాగే ఆలోచిస్తారు అని నాకు అట్లా కంపారిజన్ చేసుకోవాలనిపించింది. సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో మా సెర్ఫ్ ద్వారా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలు ఉన్నాయి. మరి సెర్ఫ్ ఉంది. ఆ సెర్ఫ్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా సోదరిమణులకు సోదరులకు ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇఓగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా ఈ 1 year కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది. మన కష్టానికి దగ్గర గుర్తింపు వచ్చినప్పుడు మన టైంకు తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో ఈ 1 year లో లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం అచీవ్ చేస్తాం అంటే సాధించినాం ఇంకా ఏం సాధించాలి. మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం. అంటే ఓవరాల్ గా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఓకే మార్పు వచ్చింది, మంచి పొజిషన్ లో ఉంటున్నాం. బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హైయర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్ లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం. ఒకప్పుడు కేవలం కర్మాగారాలు లేదా అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది. ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం. అక్కడ కూడా మనము ఆ లైంగిక వేధింపులు లేదా తగ్గించి చూడడము, నీ వల్ల ఏమైతే నువ్వేం చేస్తావులే అని వెకిలి మాటలు ఇట్లాంటివన్నీ కూడా మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి. వాటిని ఒక రూల్స్ అంటే ఒక టార్గెటెడ్ పాయింట్స్ గా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లో మనం మళ్ళీ ఉమెన్స్ డే జరుపుకున్నాం. మంచి ఉమెన్ అంటే నలుగురు కోసం ఆలోచించేటువంటి ఉమెన్ ఎంటర్ అయితే ఖచ్చితంగా రాజకీయాలలో కూడా మంచి సాంప్రదాయాలు ఇంకా డెవలప్ చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి అందరికీ ట్రైనింగ్ చాలా ప్రోగ్రామ్స్ రేపే మీటింగ్ కూడా ఉంది అనేది రివ్యూ చేసుకోవాలి. అప్పుడు నిజంగా ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు జెండర్ ఈక్వాలిటీతో పాటు ఈక్విటీ అనేది కూడా ఒకటి యాడ్ అయింది. సమానత్వంతో పాటు సమాన అవకాశాలు. ఇప్పుడు ఇక్కడ అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఒకరు ఎత్తుకున్నారు, ఒకరు చిన్నగా ఉన్నారు, ఒకరు ఇది ఉన్నారు. కానీ అందరం స్టేజ్ మీదనే ఉన్నాం. కానీ ఎవరి ఎత్తుకు తగ్గట్టుగా వాళ్ళను ఇంకా కొంచెం ఎంపవర్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సమానంగా గౌరవం ఉంది. కానీ అందరూ నా స్టేటస్ నా హోదా దివ్య గారు పొందట్లేదు, దివ్య గారి హోదా వారు పొందట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యనే సమానత్వం కనబడదు. సిట్టింగ్ కాడ సమానత్వం ఉంది కానీ ఇంకా వాళ్ళు పైకి ఎదగాలంటే ఇంకా డిఫరెంట్ గా వాళ్ళని పుషప్ చేయాలి. సపరేట్ వేలో వాళ్ళని ఇంకా ముందుకు నడిపియాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ
ఈక్వలే. బట్ 10 రూపాయలు అందరికి ఈక్వల్ ఇస్తాము, కానీ అక్కడ ఆల్రెడీ 1000 రూపాయలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ 1 రూపాయి లేని వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? 1000 రూపాయలు ఉన్న వాళ్ళకి మనం 100 రూపాయలు ఇస్తున్నాం, నీకు కూడా 100 ఇస్తున్నాం. నీ దగ్గర 10 రూపాయలు కూడా లేవు, వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళు ఆ 1000 రూపాయలతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళగలుగుతావు, నువ్వు ఇచ్చిన ఇంకొక 100 రూపాయలతోటి. కానీ నువ్వు ఎంత వెళ్ళినా ఇంకా నీకంటే ముందు వాళ్ళు వెళ్తున్నారు, నువ్వు ఇంకా కొంచెం ఒక స్టెప్పే వచ్చిన ముందుకు. కానీ అంటే అది ఇంకా అంతరాలు పెంచుతూనే ఉంది. కాబట్టి నా ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్, ప్రతి ఇండివిజువల్ ఫ్యామిలీ, ప్రతి ఇండివిజువల్ ఆయా కేటగిరీ వాళ్ళని చూసి వాళ్ళకు సపరేట్ గా కొంత సపోర్ట్ అనేది ఉన్నప్పుడు సమాజంలో ఈక్వాలిటీ వస్తుంది, స్త్రీ పురుషులలో కూడా ఈక్వాలిటీ వస్తుంది. ఇప్పుడు పురుషులతో సమానంగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.